వెల్కమ్ టు హలో కిరణ్ నంద్యాల యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చూడబోయే నోటిఫికేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మరో ప్రోగ్రామ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్యూచర్ బ్యాంకర్స్ 2.4 ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 4 months రెసిడెన్షియల్ ట్రైనింగ్ అట్ మణిపాల్ ఎడ్యుకేషన్ క్యాంపస్. సో స్టైఫండ్ వచ్చేసి 5,000 ఇస్తారు 4 months వరకు. సో 2 months ఇంటర్న్షిప్ ఉంటుంది. సో దానికి గాను 10,000 2 months ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి సో మీకు శాలరీలో 80% నెక్స్ట్ 6 months వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 1 year ప్రోగ్రామ్. సో ఆఫ్టర్ ట్రైనింగ్ 5.59 lakhs per annum మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ప్రోగ్రామ్ ఫీ వచ్చేసి 2.75 lakhs. సో ఒకసారి మనం ప్రోగ్రామ్ డీటెయిల్స్ గమనించినట్లయితే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కోర్స్ కంటెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ లోన్ ఎలిజిబిలిటీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లోన్ ఎలిజిబిలిటీ సెలెక్షన్ ఇన్ టు ద ఫ్యూచర్ బ్యాంకర్స్. సో ఏజ్ వచ్చేసి 21 to 28 years. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్. సో కంపల్సరీ కో అప్లికెంట్ అయితే ఉండాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 11.75 per annum. సో మ్యారిటోరియం పీరియడ్ వచ్చేసి 12 months అయితే ఇవ్వడం జరిగింది. స్టాంప్ డ్యూటీ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఆఫ్ 1% ఆఫ్ శాంక్షన్ లోన్ అమౌంట్ విల్ బి చార్జ్డ్ టు ద క్యాండిడేట్ అడిషనల్లీ. 1% అడిషనల్ అయితే చార్జ్ చేయడం జరుగుతుంది. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఏజ్ వచ్చేసి 21 to 28 years. సో గ్రాడ్యుయేషన్ ఫుల్ టైమ్. సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ వర్కింగ్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ బ్యాంకర్ ప్రోగ్రామ్. అండ్ ఫోర్త్ వచ్చేసి యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పెండింగ్ legal cases in any court of law. Candidates who are currently employed with HDFC Bank or its subsidiaries are not eligible to apply for this program. Once you have registered for the future banker program, you can't register again for 6 months. సో ఒకసారి మనము అప్లై చేసినట్లయితే 6 months వరకు మరి అప్లై చేయడానికి ఉండదు. సో ఆన్లైన్ అసెస్మెంట్, సో కాగ్నిటివ్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, సేల్స్ ఆప్టిట్యూడ్, సో వీడియో ఇంటర్వ్యూ. సో ఒకసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ యాజ్ పార్ట్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ expected to clear on online assessment for which they need to pay an assessment fee of 265 rupees which will be collected directly by SHL India Private Limited, and no part of such fee is being collected by or on behalf of HDFC Bank. So this fee is purely for the purpose of the services provided by the SHL Private Limited, India Private Limited, is in connection with assessment, and no way guarantees selection of for the future bankers program or employment with HDFC Bank. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు కేర్ఫుల్గా చదవండి. సో ఇక్కడ అప్లై నౌ అనే బటన్ అయితే మనకు ఇక్కడ విజిబుల్ ఉంది. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.